ప్రియులైన దేవుని పిల్లలైన మీరు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి సమయంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఒక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న అంశాన్ని నేను మీతో మాట్లాడతాను. ఆ అంశం ఒకే ఒక్క ఛాన్స్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశంలో మనల్ని మేల్కొల్పేటువంటి సంగతులు, మనల్ని రేపేటువంటి సంగతులు ఆలోచన చేద్దాం. వాక్యం అంటుంది, నేను మీకు ఇచ్చిన టైటిల్ ఒకే ఒక్క ఛాన్స్. ఛాన్స్ ఏమంటారు తెలుగులో? అవకాశం. తెలుగులో చెప్తున్నా మళ్ళీ, ఒకే ఒక్క అవకాశం. ఈ పదం ఎక్కడెక్కడ విన్నారు? సినిమాల్లో, సినిమా డైలాగుల్లో విన్నారు. బయట రాజకీయ నాయకులు వారి అధికారం కోసం ప్రజలైన మనల్ని ప్రజాస్వామ్యంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగటం మనం విన్నాం. ఒక్క ఛాన్స్ అంటే ఇంకా ఎక్కువ ఛాన్సులు ఇస్తారని అర్థం కాదు. ఇంకా ఒక్కటేనర్థం, ఓన్లీ వన్ అని అర్థం. ఓన్లీ వన్, అంతే, ఒక్కటే మాత్రమే ఉంది. ఇక ఇది మీకు ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి, క్రికెట్ ఆడేటప్పుడు వరల్డ్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. ఆ వరల్డ్ మ్యాచ్ జరిగేటప్పుడు లాస్ట్ 6 బంతులు 2 కొట్టాలనుకోండి, పోనీ ఒకటే కొట్టాలనుకుంది, ఒక రన్నే. 6 బంతులు ఉన్నాయి, ఇంకా 6 బాల్స్ ఉన్నాయి. ఒకటే కదా కొట్టి పడేద్దాం, ఇంకా ఎన్ని ఉన్నాయి అనుకుంటారు? 6 ఉన్నాయి అనుకుంటారు. 1 తుస్సు, 2 తుస్, 3 ఫట్, 4 ఫట్. అప్పుడు ఆడే క్రికెట్ బ్యాట్ పట్టుకున్న క్రికెటర్కి, ప్లేయర్కి ఎలా ఉన్నా టీవీల ముందు చూస్తున్న మీ గుండుల్లో ఏమైపోతుంది తెలుసా? ఒక్కొక్కడు గుండు కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రికెట్ పిచ్చగాళ్ళు ఉంటారు కదా, బిచ్చగాళ్ళు కదా, పిచ్చగాళ్ళు అన్నాను నేను. ఈ క్రికెట్ పిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు. 6 ఉన్నాయి కదా అనుకుంటే వీడేంటి ఒక్కొక్కటి వేస్ట్ చేసేస్తున్నాడు, ఏంటి వృధా చేసేస్తున్నాడు. ఇంకా చివరి బంతి ఒకటే కొట్టాలి, అంటే ఒకటే కొడితే విన్ను అనుకుందాం. ఒక్క బంతికి 1 రన్ కొట్టాలి అన్నప్పుడు ఇక మిగిలినప్పుడు ఏమంటారు దాన్ని? ఒక్క ఛాన్స్. అయితే మరి అంతకుముందు ఎన్ని ఓవర్లు అంటే 20 ఓవర్ల, 20 మ్యాచ్ అయితే 20 ఓవర్లు, మామూలుది పెద్దదైతే 50 ఓవర్లు. 50 ఓవర్లు ఉన్నాయి, ఈజీగా కొట్టుపడేద్దాం అనుకుంటారు. ఆ 50 ఓవర్లు చూస్తుండగానే గంటలు గడిచే కొద్ది ఏమవుతుంది? అది తరిగిపోతూ ఉంటాయి. లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి టెన్షన్ మామూలుగా ఉంటుందండి. ఇంకా నరాలు పిచ్చోళ్ళకి ఉంటుంది. ఏ పిచ్చోళ్ళకి? ఇందాకే అన్నాను, క్రికెట్ పిచ్చోళ్ళకి నరాలు తెగిపోతాయేమో, ఈయన అర్జెంటుగా హాస్పిటల్ మోసుకుంటారు అనే పరిస్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే కొంతమంది బెట్ కూడా వేసుకుంటారు. తేడా వస్తే మరి ఇల్లంతా గుల్లైపోయి, నేను ఇందాకనే బెచ్చగాళ్ళు కాదన్నాను కదా, చివరికి అది అయిపోతాడు. మరి ఒకే ఒక్క ఛాన్స్ అని ఈ అంశాన్ని మీ ముందు ఎందుకు ఉంచాలనుకుంటున్నానంటే, దేవుడు కూడా అనేక సార్లు మనకి చాలా అవకాశాలు ఇస్తాడు. 50 ఓవర్లు క్రికెట్కి, 20 మ్యాచ్ అయితే 20 ఓవర్లు బంతులు ఆడొచ్చు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 సంవత్సరాలు నీకు వయసు. గుర్తుపెట్టుకోండి, నీకు వయసు దేవుడు ఆయా వయసుల వారికి, మనందరికీ కూడా ఎన్ని సంవత్సరాల వయసు ఇచ్చాడంటే ఎన్నో అవకాశాలు అనమాట. అందుకు ఒక మంచి మాట మీకు చూపిస్తూ, మూర్ఖులు, బుద్ధిహీనులు, తెలివి తక్కువ వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, ఎన్ని పేర్లు ఉంటే అన్ని వాళ్ళకే చెందుద్ది. అలాంటి వాడిని అక్కడ చూపిస్తాను. చూద్దాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయంలో 17వ వచనం. ఐగుప్తు రాజుకు ఫరో తెలుసు కదా, మీ అందరికీ ఫరో తెలుసుగా. ఫరో రాజు యుక్త సమయము పోగొట్టుకొని వాడనియు. చాలు తల్లి, ఐగుప్తు దేశాన్ని రాజవంశం, అది ఏ వంశం? అది రాజవంశం. మనకలాగా ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కంట్రీ కాదు అది. రాజు తర్వాత వాడి కొడుకు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు, వీళ్ళందరినీ ఫారోస్ అంటారు. ఆ పదవి పేరు అంతే. ఆ రాజు యొక్క పదవి, సింహాసనం పేరు ఫరో. ఆ ఫరోకి ఏదో పేరు ఉంటుంది కదా, అలాగా పిఎం అనే ప్లేసు ఎలాగో అందులో ఎవరైనా రావచ్చు. ఈ ఫరో అట, ఐగుప్తు రాజు యుక్త సమయాన్ని పోగొట్టుకొని వాడని ఒక నానుడు వచ్చేసింది. ఏమనంటే, ఒరే వాడు ఫరో రాజులు అంటాడురా. ఎందుకంటారు అలాగనా? ఫరో రాజుకి 10 అవకాశాలు ఇచ్చాడా లేదా? 10 తెగుళ్ళు. మళ్ళీ ఫరో రాజు 10 తెగుళ్ళు తన దేశం మీదకు కురిపించాడు. తన ఒక్కడి మీదకే కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా ఒకవేళ బాధ పెట్టుంటే తట్టుకోగలడేమో అని అందరికీ వచ్చేసి ఇలా చేశాడు.
యావత్ దేశం మీదే, ఐగుప్తు దేశం మీదే 10 రకాల వ్యాధులతో తెగుళ్ళతో మొత్తితే అయినా ఏం చేశాడు ఫరో రాజు? కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని. అంటే అవకాశాలను ఏం చేసుకున్నాడు? 10 అవకాశాలను పోగొట్టుకున్నాడు. వాడి జీవితం ఏమైందో మనకు తెలుసు చరిత్రలో. ఇప్పుడు వాడి జీవితం దేవుడు లేకపోతే ఆనాడు ప్రపంచంలో ప్రజలు ఇతర దేశస్తులు ఏమని మాట్లాడుకునేవారంటే, ఫరో రోజు కేవలం యుక్త సమయం అంటే మంచి సమయం, సద్వినియోగం చేసుకునే టైం, మంచి సమయం, అనుకూల సమయం ఉన్నదాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకుని వాడనియు. నానుడు వచ్చేసింది జనాల్లోకి, ఏమొచ్చేసింది అప్పటికే? దేశాలు పాకేసింది. వాడు పోగొట్టుకుంటాడు రా, వాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా దుర్వినియోగం చేసుకునేటోడు రా. వాడికి బుద్ధి ఉండాలి కదరా, 9వ దానికైనా బుద్ధి రావాలి కదా, 10వ దానికైనా బుద్ధి వచ్చి సృష్టికర్త అయిన దేవుడికి లోబడాలి కదా, సృష్టికర్త అయిన దేవుడు చెప్పినట్లు మాట వినాలి కదా అని అనుకున్నారట ప్రజలందరూ. అందుకే ఈ మాట వచ్చింది ఇక్కడ. ఏమని? ఇర్మియా ద్వారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికిస్తున్న మాట. ఫరో అట మంచి సమయాన్ని పోగొట్టేసుకున్నాడట. 6 బంతులు ఉన్నాయి, ఒకటే రన్న కొట్టాలి. 1వ బంతి, 2వ బంతి, 3వ బంతి, 4, 5, 6 పోగొట్టేసుకున్నాడు క్రికెటర్. చివరికి యావత్ దేశమే ఓడిపోవడానికి కారకుడు అవుతాడు ఒక క్రికెట్ ప్లేయర్. తను అక్కడదే కదా ఓటమి, యావత్ దేశానిదే అది ఓటమిగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరిన్ని దేవుని సంగతులు మనం ఎంత గొప్పగా ఆలోచించాలంటే, దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ టైటిల్ చూస్తే ఒకే ఒక్క ఛాన్స్ అనేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోయే టైం వస్తుంది. కానీ ఆ టైంలో కూడా మనకి ఏం రాదంటే ఫరోలాగా బుద్ధి రాదు. ఇలాంటి ఇంకొకరిని మనం చరిత్రలో చూస్తాం. ఆ మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమోనియు జాగ్రత్తగా చూసుకోండి. 17 చూడండి అందరూ కూడా. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు తెలుసా లేదు మీకు? ఏశావు ఎవరి కొడుకు? ఇస్సాకు కొడుకే కదా. ఇస్సాకు ఒకడే కొడుకు, 2 కొడుకులే? వెరీ గుడ్. ఏశావు జ్యేష్ఠుడు, 2వ ఆయన యాకోబు. ఆయన గురించి బాగా తెలుసు. ఏశావును పెద్దగా టచ్ చేయము ఎప్పుడో ఇలాంటప్పుడు. అంటే అబ్రహాం గారికి ఏమవుతాడు? అబ్రహాం గారి మనవడం కదా, లెక్కల్లోంచి తీసేసాడు దేవుడు, పక్కకు పెట్టేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వచ్చేసాడు. రావాల్సింది ఎవరు అసలు? జ్యేష్ఠుడు రావాలి. కానీ ఈ మూర్ఖుడు అనాలే, ఏం చేశాడట? మారు మనసు పొందనవకాశం దొరకక విసర్జింపబడిన. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్న క్రికెట్. ఏమైనా క్రికెట్ వదలరేట? నాకు అసలు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. కానీ అవసరాన్ని బట్టి చెప్తాను, మీకు అందరికీ తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటారని ఆ ఉదాహరణ వాడుతున్నా. లాస్ట్ 1 రన్ కొడితే విన్ అవుతాడు, పోనీ 2 కొడితే విన్ అవుతాడు. 6 బాల్స్ ఉన్నాయి అంటే 1 ఓవర్ ఉంది. 1 వేస్ట్ చేశాడు, 2 వేస్ట్ చేశాడు, ఇలాగ 5 వేస్ట్ చేశాడు, 6వది కూడా వృధా చేసేసాడు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఎవరు ఒక్క బాల్ ఇస్తే కొట్టేస్తాను అనుకోండి, ఇస్తారా? అంటే నో మోర్ బాల్స్ అనమాట. ఇంకా బాల్స్ లేవు. అప్పుడు ఇతను ఏమంటాడు? నిజంగా మామూలుగా ఆట రూల్స్ తెలియనివాడైతే మనం బయట దాని ఏమంటాం, మొండాడేస్తూ ఉంటాం కదా. దాని బయట క్రికెట్ ఆడే పిల్లలు మొండాడేస్తూ ఉంటాం కదా మనం. మొండేనంట మొండే. ఒక్క బాల్లో కొడేస్తాం. ఒక్కసారి అది సరిగ్గా లేదాడు చూడండి, లైన్ తొక్కేశాడు. ఆ బాల్ ఏదో విధంగా మనం కొట్టాలని, ఒక బాల్ ఇప్పించుకోవాలని, అది త్రో బాల్ అని, ఇంకోటని ఏదేదో వంకలు చెప్పి మొండాడి 1 బాల్ తెచ్చుకున్నాం అనుకోండి, సర్లీడు అబద్ధం ఆడాడు, వీళ్ళంతా బ్యాచ్ అంతా అబద్ధం ఆడేశారు, నేను చూశానని. ఎంపైర్ కూడా సర్లే ఇంకో బాల్ ఇవ్వండి, ఏదో తప్పుగా లైన్ మీద ఉండి వేసేసాడు అని అనుకోండి. లాస్ట్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఉందని కదా. ఆ ఒక్క ఛాన్స్ కూడా ఇతనికి లేదు. ఎవరికి? ఏశావు గారికి లేదు.
ఏశావు గారికి లేదు అని అంటే ఏం చేసుకున్నాడు? దొరకక అని చూడ మాట చూడండి అందరూ. దొరకక 17 వచనం, మారు మనసు పొంద అవకాశము దొరకక దొరకక దొరకక. ఇప్పుడు మళ్ళా టైటిల్ చూడండి, ఒకే ఒక్క ఛాన్స్ లేదిక. వెతికాడట 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 దొరకలేదంటే అర్థం ఏంటి? పైన చూడండి, శ్రద్ధతో వెతికినను. ఎప్పుడు రావాలి శ్రద్ధ? శ్రద్ధ ఎప్పుడు రావాలి? అవకాశాలు ఉండగా రావాలా? అవకాశాలు కోల్పోయాక రావాలా? అవకాశాలు మన చేతిలో ఉండగా మనం మేల్కోవాలి. అందుకే ఇందాక చెల్లి వాక్య పఠనాలు ఏమని చదివింది? ఎఫెసీ పత్రిక 5:15లో సమయమును పోనిస్తే దొరకక పోవచ్చు. దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ అవర్ విలేజ్. అయి ఉండొచ్చేమో, మేబీ ఓన్లీ వన్ ఛాన్స్ నీకు ఇచ్చినప్పుడు అది ఎప్పుడో నీకు తెలియదు. గుర్తుపెట్టుకో ప్రియ సోదరి సోదరుడా, ఈ ఒక్క ఛాన్స్ని మనం మిస్ అయిపోతే, ఒక్క ఛాన్స్ అంటే నేను చచ్చిపోతానని అంటే అనుకుంటారేమో. ఎవరికి తెలుసండి? నేను మాట్లాడుతూ తెల్లారు ఏమవుతుందో నాకే తెలియదు. ఇప్పుడు మాట్లాడుతుండగా నేను ఏమన్నా అలా పడిపోయి చచ్చిపోతే ఎవరన్నా కాదంటారా? ఎవరన్నా బతికించగలరా? ఇదే నాకు చివరి శ్వాస అయితే ఎవరు చెప్పగలరు? ఇదే నీకు చివరి రోజు అయితే ఎవరు చెప్పగలరు? ఇంకా ఛాన్సులు ఉన్నాయి, ఇంకా ఛాన్సులు ఉన్నాయి అనుకుంటున్నావా? ఇంకెక్కడికి పనికిమాలోడు ఏం చేశాడు తెలుసా? ఎందుకు దొరకలేదు, ఎందుకు అవకాశాలు పోగొట్టుకున్నాడంటే, ఆ అవకాశాలు చూడండి అందులో మాట, తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? వీడు ఎంత నకిలీగాడంటే అనాలి, నకిలీ. తమ్ముడికి ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. డాక్యుమెంట్ ఏం చేశాడు? అమ్మేశాడు జ్యేష్ఠత్వాన్ని. మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా, మోసగాడు కదా. ఎవరు మోసగాడు? యాకోబా పేరు మోసగాడని పేరున్నంత మాత్రం యాకోబు మోసగాడని మీరు అనుకుంటున్నారా? నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను రా బాబు, ఒక పూట కూటు కోసం అంట చచ్చిపోతానేమో, నాకు ఎర్రగొన్న చిక్కుడుకాయలు కూర నాకు కావాలి అర్జెంటుగా, తిండి. జ్యేష్ఠత్వం దేవుడిచ్చిందని ఏం చేసి తృణీకరించాడు. దేవుడిచ్చిన అవకాశం ఏమంటే పెద్దోడిగా పుట్టాలో చిన్నోడిగా పుట్టాలో ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆ దేవుడు డిసైడ్ చేసిన దాన్ని నువ్వేం చేసావు? ఉత్తినే ఒక కూర కోసమా, కూర తిండి కోసమా తమ్ముడికి అమ్మేసి మళ్ళీ ఏం ఎరగనట్టు రాసేసి డాక్యుమెంటు, మాట నోటి మాట కదండి, నోటి మాట కదా ఖరారు. కాగితాలు ఇవన్నీ నమ్మకం లేనప్పుడు అంతే కాగితాలు. కానీ ఒరే జ్యేష్ఠత్వం నేనేం చేసుకుంటాను రా, చచ్చిపోతున్నాను ఈరోజే. ఏమన్నాడు? నేను చచ్చిపోతున్నాను. దేవుడు ఇచ్చింది జ్యేష్ఠత్వం. పెద్ద కుమార్తె, మా కనిష్ట కుమారుడు, మా జ్యేష్ఠపుత్రుడు అని మనం రాసుకుంటాం కదా వెడ్డింగ్ కార్డులో. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు నీకు ఆధిక్యత. నేను లాస్ట్, మా ఇంట్లో నా టికెట్ నెంబర్ కనిష్ట, అంటే కుమారుని ఒక్కనే కాబట్టి కనిష్ట అయినా ఏకైక అయినా మొదటైనా అన్నీ నేనే. పిల్లల్లో మా నాన్నగారికి అమ్మగారికి పిల్లలు అయితే నేనే లాస్ట్. ఎవరు సెలెక్ట్ చేశారు? దేవుడు సెలెక్ట్ చేశారు. పెద్దోడు చిన్నోడు ఎవరైనా సరే దాన్ని పూట కూటి కోసం కూర కోసం అమ్మేసుకున్న భ్రష్టుడు ఎవరు? ఏశావు. మళ్ళీ ఏం చేస్తాడు? నాకు కావాలి, నాది నాకు కావాలి. సేమ్ ఇందాక క్రికెట్లో మొండి తొండి అన్నట్టు, అబ్బే కుదరదు, ఇక నాది నాకు కావాల్సిందే. నాన్న ఇసాక తండ్రి నాది నాకు కావాల్సిందంటే నేనే పెద్దోడిని, నన్ను ఆశీర్వదించవా? నువ్వే అనుకుని ఇచ్చేసాను రా. ఆ ప్లానింగ్ చూడండి ఎంత బాగుందో. దేవుడు న్యాయవంతుడు, ఆ న్యాయం ప్రకారం జరిగిపోయింది అంతే. ఎన్నో అవకాశాలు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న కూర కోసం నువ్వు కూడా దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఊపిరి, దేవుడిచ్చినటువంటి అనేక పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తూ నిన్ను లేవనెత్తుతూ ముందుకు నడిపిస్తున్నాడంటే వాటన్నిటినీ దేవుడిచ్చినవే కదా. మరి త్రోసేసి నీ పాదాలు పాపం చేయడానికి ఎందుకు పరుగులు పెడుతున్నాయి? నీ కళ్ళు ఎందుకు పాపం వైపుకు చూస్తున్నాయి? నీ మనస్సు ఎందుకు పాపాన్ని ఆలోచిస్తున్నాయి? మీరెందుకు చెయ్యకూడని వాటిని చెయ్యాలనుకుంటున్నారు? అంటే దేవుడిచ్చిన ఊపిరి, హాస్పిటల్లో ఉన్న అడగండి, ఐసీయూలో ఉన్న వాళ్ళని అడగండి, ఆక్సిజన్ మీద ఉన్న వాళ్ళని అడగండి. మనకు ఆ పరిస్థితి లేదు కదా. అవకాశం మనకు ఛాన్స్ ఉంది, లాస్ట్ ఛాన్స్ తెలియదు మనకి. అందుకని టైటిల్ ఏం పెట్టింది తెలుసా? ఒకే ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఏశావుకు లేదు ఒకే ఒక్క ఛాన్స్ ఇక,
కానీ ఉంది, లాస్ట్ ఛాన్స్ ఏదో తెలియకుండా పోగొట్టేసుకున్నాడు అంతే. అదే లాస్ట్ ఛాన్స్. ఏ ఛాన్సు? వాళ్ళ నాన్న చెప్పాడు, అరే నువ్వు వెళ్ళి నాకు ఇష్టమైన వంటకం చేసుకురా అన్నాడు. ఇష్టమైన వంటకం చేసుకురామన్నాడు. చేస్తే నేను దీవిస్తానన్నాడు. వీళ్ళిద్దరు అమ్మేసుకున్న సంగతి గొడవ ఆయనకేం తెలుసు, కానీ దేవుడికి తెలుసు కదా. దేవుడు మాటను రూఢిపరిచేవాడు. ఆయన ఎవరికి చేయాలో చేసి దొరకక చాలా చాలా ప్రయాసపడ్డాడట, తిరిగాడట. వెతికిన అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. ధనవంతుడి ప్రదేశానికి పోతాడు. ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు ఇప్పటి వరకు, నీకెన్ని ప్రమాదాల నుంచి తప్పించాడు, నిన్నెన్ని సంకటం నుంచి లేవనెత్తాడు, నిన్ను సమాధికి పోకుండా లేవనెత్తాడంటే ఎన్ని ఛాన్సులు ఇచ్చుంటాడో ఆలోచించి ఒకసారి. నువ్వెన్నిసార్లు పాపపు పనులు చేసావో గుర్తు చేసుకో ఒకసారి. విశ్వాసమైనా, మందిరానికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, కానుకేస్తున్నా, వాక్య పరిచయం చేస్తున్నా, పాటలు పాడేవారువైనా, ప్రార్థన చేసేవారువైనా, ఎవరివైనా నీవు దేవునిలోంచి తప్పిపోయి పాపంలోకి వెళ్ళిపోయావంటే నీకు ఎన్నో ఛాన్సులు ఇస్తున్నాడు. తెలిసి ఏదో నీకు లాస్ట్ ఛాన్స్ తెలియదు. ఆ తెలియని స్థితిలోనే నువ్వు మరణిస్తే, ఆ లాస్ట్ ఛాన్స్లో నువ్వు మరణిస్తే అది నీకు లాస్ట్ ఇది అని నువ్వు గ్రహించకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఆరణ్య అగ్నికి బలైపోవలసిన పరిస్థితి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం. కాగా మేము ఆయన తోడి పనివారమై పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనిచున్నాను. పౌలు గారు అంటున్నాడు, దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కింద చదువు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, ఆయనతో చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఏమండి, ఇది కూడా రక్షణ దినం కాదు, ఇదే రక్షణ దినం. ఏమని రాశాడు బైబిల్లో? దేవుడు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదే అంటే ఏంటండి? దేవుని సేవకుడు ఎప్పుడైతే మీకు సూటిగా నేరుగా మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఎత్తి చూపిస్తున్నాడో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే నాయనా, ఇదే నీకు అనుకూలం. రేపు అనేది నువ్వు ఆలోచించవద్దు, నెక్స్ట్ సెకండ్ నువ్వు ఆలోచించవద్దు, అది నీది కాదు. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్లోనే నిన్ను నేను తీసేసుకోవాలనుకుంటున్నా, అది నా ప్లాను. ఇప్పుడే నువ్వు మారు మనసు పొందితే నిత్య జీవం పొందుతావు. మరణం గురించి నువ్వు భయపడొద్దు, భౌతికమైన ఈ శరీరం గురించిన మరణం గురించి భయపడొద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సభలు అనేటువంటివి కూడా మనకి ఏంటంట, మిక్కిలి అనుకూల సమయం. దేవుని యొక్క మందిరంలో దేవసేవకుడు చెబుతున్న ఆ రోజు ఆ బోధే నీకు లాస్ట్ అయ్యి ఉండొచ్చు. తర్వాత నువ్వు ఒకే ఒక్క ఛాన్స్ అంటే కుదరదు బిడ్డ. నువ్వు వెతికినా దొరకదన్నాడు. అందుకనే ఏషావు వెతికాడట దొరకక విసర్జింపబడిపోయాడు. నువ్వు దేవుని బిడ్డవయ్యుండి విసర్జింపబడిపోతే ఇంకా ఎంత భయంకరం ఇది. దేవుని బిడ్డవయ్యుండి రక్షణలోకి వచ్చేయండి నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే రక్షణను, ఎంత దౌర్భాగ్యురాలు, ఎంత దౌర్భాగ్యం అయిపోతావు. ఒకసారి మనసు పెట్టండి. ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. అలా పాడు చేసుకున్నటువంటి ఒక ఇద్దరిని చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూద్దాం. అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. బాగా వినండి, ఇద్దరిని చూపిస్తున్నాను కదా, ఆ ఇద్దరిలో ఒక ఆయనకి తెలిసింది, ఒక ఆయనకి తెలియలేదు. ఇప్పుడు ఈయనకి ఎవరికి తెలియలేదు. దీనికి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు తోడై లేడు, దేవుడు నాకు కూడా రాలేదు అనే సంగతి ఇతనికి తెలియలేదట. ఎవరికి తెలియలేదు? సంసోనికి తెలియలేదు. అప్పటికి ఎందులో ఉన్నాడు అయ్యగారు ఎందులో ఉన్నాడు? మంచి వ్యభిచారంలో ఉన్నాడు. ఢిల్లీలో అనేటువంటి ఒక ఫిలిస్తీరాలతో మంచి వ్యభిచారంలో ఉన్నాడు. ఇంతకు ఎవరతను? భక్తుడే, దేవుని ప్రజలే. అసలు ఇతను పుట్టుకేంటో తెలుసా? మానోహ దంపతులకు పిల్లలు లేని చాలా కాలం తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. పైగా ఎందుకు ఇచ్చాడు తెలుసా? న్యాయాధిపతుల కాలం, అప్పటికి రాజు వారికి లేనప్పుడు
ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి, అనగా తన శత్రువుల చేతిలో నుంచి తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఒక రక్షకుడిగా, ఒక ప్రణాళికాబద్ధంగా ఈ బిడ్డను అనగా సంసోను గారిని దేవుడు మానవ దంపతులకు పుట్టిస్తే, అసలు ఈయన ఎందుకు పుట్టాడు? ఈయన పరమార్థం ఏంటి? తన ప్రజలను రక్షించడం కోసం. ఇతను ఏం చేస్తున్నాడు? శరీర సంబంధిగా మారిపోయాడు. తనకు నచ్చింది ఏంటంటే స్త్రీలోలుడిగా అయిపోయాడు, కామాతురత్వానికి గురైపోయాడు. ఇలాంటోడు ఇంకొక ఆయన ఎక్కడో ఉన్నట్టున్నాడే, మహాజ్ఞాని, దేశాలలో ఇంత జ్ఞాని ఎవరో లేరండి అని పేరొందిన గొప్ప వ్యక్తి ఎవరైనా. ఆయన కూడా ఏముంది? కామాతురత గలవాడేట. 700 మంది రాజకుమార్తె భార్యలు చేసుకున్నాడంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. శరీర సంబంధి. ఏ సంబంధి? శరీర సంబంధి. మనం ఎవరు? ఆత్మానుసారులమా శరీరానుసారులమా? విశ్వాసులము, భక్తులమైన మనం మధ్యాహ్నం లెసన్లో మీరు ఉన్నారు, శరీర సంబంధంగానే ఇంకా ఉన్నాం, ఆత్మ సంబంధంగా మనం లేము. అందుకే దేవుడు మనతో ఆత్మీయంగా మాట్లాడలేకపోతున్నాడు, ఆత్మ సంబంధులుగా మనల్ని పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాడు. కామాతురత గలవాడే సంసోను తన పని పక్కన పెట్టేసి, యేసుప్రభు వారు అన్నారు ఒక మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. అమ్మ మరియమ్మ ఈరోజు అంటున్నాడు, మరియమ్మ. ఎవరైతే మరియమ్మలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు, ఎవరైతే మార్తమ్మలు ఉన్నారు వాళ్ళు, ఎవరైతే యోసేపులు ఉన్నారు వాళ్ళు, మగవాళ్ళు కూడా ఉంటుంది కదా మరి. పాపం వాళ్ళని కొట్టేస్తున్నారు డైలాగులు అనుకోకుండా. అమ్మ మరియమ్మలారా, మార్తమ్మలారా, అమ్మ యోసేపులారా, లాజర్లారా, ఇంకేమున్నాయి, పేతురు గారులారా, పీటర్స్ ఉన్నారు కదా, యోహాను గారులారా, బర్తలోమేయులారా, ఈ అందరైతే పేర్లు పెట్టుకుని ఉన్నాం మన భూమి మీద. చాలామంది భక్తుల పేర్లు పెట్టుకుంటాం. మీ అందరితో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? మనం యుక్త సమయాన్ని పోగొట్టేసుకుంటే, యుక్త సమయం ఫరో పోగొట్టేసుకున్నాడు, మరొక ఛాన్స్ లేదు, నశించిపోయాడు. సంసోను గారి పరిస్థితి చూడండి. యెహోవా తనని ఎడబాసాడని తెలియలేదు. మీకు తెలిసేంతకి ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, దేవుడు మీతో ఉన్నాడా? దేవుడు మీకు తోడై ఉన్నాడా? ఒక్క విషయం చెప్తాను. సంసోను గారు ఆయన పుట్టింది దేవుని పని కోసం పుట్టాడా, లేకపోతే శరీర సంబంధంగా భార్యలను చేసుకుంటే స్త్రీలతో గడపడం, వ్యభిచారం, ఈ గొడవ కోసం పుట్టాడా? ఇదే ప్రశ్న ఈ లోకంలో భక్తులైన పిల్లలు కూడా మరి వ్యభిచారులుగా ఎందుకు తిరుగుతున్నారు అనేక మంది? అసలు మన పుట్టికి ఎందుకు? దేవుని కొరకు పుట్టామా, శరీర సంబంధమైన బ్రతుకులో ఈ చెత్త చెదరవంతా గడపడం కోసం పుట్టామా? మరి సంసోను గారు ఏం వదిలేశాడు? దేవుని పని వదిలేశాడు, శరీర సంబంధం అయిపోయి స్త్రీలతో తిరుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. ఎడబయడం అంటే ఏంటి? వదిలేశాడు. ఈనాడు మనల్ని కూడా దేవుడు, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే నువ్వు వచ్చిందే దేవుని పని నిమిత్తం, నువ్వు పుట్టిందే దేవుని సంతోషపరచడం కోసం, నువ్వు పుట్టిందే దేవుని మహిమ కొరకు పుట్టావు. పుట్టి గుడ్డివాడైన ఒక వ్యక్తి గురించి యోహాను సువార్త 9:5 ఏమన్నా సార్? దేవుడు యేసుప్రభువారు, ప్రభు వీడు గుడ్డివాడికి పుట్టడానికి కారణం ఏంటి? పాపం గుడ్డి అంటున్నారు వాళ్ళు. ఎందుకు గుడ్డివాడికి పుట్టాడంటే, గుడ్డివాడిని పుట్టించింది, అందరిని పుట్టించింది నేనే అని పాత నిబంధనలు మనం చూస్తాం. ఈ గుడ్డివాడు దేవుని క్రియలు ఇతని యందు నేను బయలుపరచబడట, మహిమపరచబడ్డానికట దేవుడు. గుడ్డివారినైనా మనల్నైనా మంచోళ్ళైనా ఎవరినైనా ఎందుకు పుట్టించాడట? వాళ్ళు దేవుని మహిమ కొరకు. అంటే ఒక కుంటివాడు, ఒక గుడ్డి అయినా ఎందుకు పడుతున్నారు? దేవుని మహిమ కొరకు పడుతున్నారు. అదేంటండి కళ్ళు కనపడపోవడం మహిమపరచడం ఏంటి? నీకు విషయం చెప్పిన గుడ్డితనమే బెటర్. కళ్ళుండి నేను చెప్తున్నా, గుడ్డితనమే బెటర్. ఎందుకు చెప్పనా? నువ్వు కళ్ళుండి అన్నీ చూసేసి, జబర్దస్త్ చూసేసి, సినిమాలు చూసేసి, బయట అమ్మాయిలను చూసి, బయట అబ్బాయిలను చూసి ఏం చేసుకుంటున్నావు? మనసును రేపుకుని, సొలొమోను కామాతురత్వం రేపుకున్నట్లుగా, సంసోను స్త్రీలోలుడిగా శరీర సంబంధిగా మారిపోయినట్లుగా మనం అన్నిటినీ దేనివల్ల అయిపోతున్నాం? అలాగా కళ్ళు వల్ల. అందుకే కదా కళ్ళు పొడి చేసుకో అన్నాడు యేసుప్రభువారు. పొడి చేసుకోండి. అర్జెంటుగా పోలీసులు వచ్చి నన్ను పట్టుకుపోతారు. ఇతను ఎవరో పోతకూడట, అందరిని రెచ్చగొట్టి గుడ్డి మాయలో, భక్తి మాయలో, ముసుగులో వాళ్ళందరూ కూడా అదొక రకమైన హిప్నటైజ్ చేసేసి కళ్ళు పొడి చేసుకున్నట్టు చేసాడు అంటారు. నన్ను మీరు అంత అమాయకులేంటి? నా కళ్ళు పొడి చేస్తారు తప్ప మీరు నా కళ్ళు పొడి చేసే రకాలే తప్ప అందరూ మా కళ్ళు ఎందుకు పొడుచుకోవాలి? సూపర్ అనే చూడండి, ఎంత అందంగా ఉన్న మా కళ్ళు, దేవుడు ఎంత మంచి కళ్ళు ఇచ్చాడు. ఐబ్రోస్ చూడు ఎంత బాగున్నాయి, ఇది ఎలా బాగున్నాయి, ఈ రెప్పలు చూడు ఎంత బాగున్నాయి. దేవుడు ఎంత మంచి కళ్ళుతో పొడి చేసుకోమంటావా? నేనేం అనలే. యేసుప్రభువు అన్నాడు,
అంటే ఆత్మీయంగా మీ కళ్ళు పొడుచుకోమన్నాడు, నిజంగా బాహ్యనేత్రాలు కాదు. ఆ చూసిందల్లా మనం ఏం చేస్తామంటే పాపానికి మనం ఏం చేస్తామంటే ప్రేరేపింపబడుతుంటాం. ఇప్పుడు గుడ్డివాడు ఎందుకు ఉన్నాడో చెప్పనా? గుడ్డివాడు అలా ఉండి కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. గుడ్డివాడు అలా ఉండి కూడా మహిమపరచబడుతున్నాడు దేవుడు. నువ్వు కళ్ళుండే అన్నీ ఇచ్చిన నువ్వు దేవుని పనికి ఏమాత్రం ఉపయోగపడవు, దేవుని సేవకు ఉపయోగపడవు, దాని పరిచర్యకు ఉపయోగపడవు, ఏ విధమైన సహకారం ఉండదు, సహాయం ఉండదు. ఓ సువార్త దండెత్తలో పాల్గొనవు, ఓ కరపత్రిక పంచడానికి రావు. ఇదేనికి పనికిరాని బతుకులు ఎవరైనా భక్తులైన మన బతుకులే. అవకాశం పోగొట్టుకున్నాడు సంసోను, దేవుడు విడిచిపెట్టేశాడు. పాపంలోనే మునిగిపోయాడు, దేవుడు విడిచిపెట్టేశాడు. ఏమైపోయినా అతను కళ్ళు ఫిలిస్తీన్లు ఏం చేశారు? కళ్ళు పీకేశారు, అంతే, పొడి చేశారు. దేవుడు విడిచిపెట్టాడని సంగతి కూడా తెలియదు. మనలో చాలా మంది దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేశాడు. చూసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇంకా నీతో దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పాపంతోనే చెలిమి చేస్తుంటే, పాపంతోనే నువ్వు స్నేహం చేస్తుంటే దేవుడు నీతో లేడు. సంసోనుకు తెలియలేదు. ఇంకో మాట చెప్పను, ఇంకొక ఆయన గురించి చెప్తున్నాను కదా, సౌలు రాజు. ఒక మాట చూసి నేను ముగిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. త్వరగా ఆ సమూయేలు అంటున్నాడు, నన్ను పైకి రమ్మని నన్ను ఎందుకు తొందర పెట్టేవని సౌలుని అడిగారట. సౌలు అంటున్నాడు, నేను గొప్ప శ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా. ఇప్పుడు అందరూ మనసులో అండర్లైన్ చేసేసుకోండి, ఇది మనసులో, బైబిల్లో ప్లస్ మనసులో ముఖ్యంగా. దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. వినండి బాగా అందరూ. సంసోను గారికి ఏమో దేవుడు విడిచిపెట్టేసట్టే తెలియదట. అసలు దేవుడితో ఉన్నాను అనుకుంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నాడు. మాకు కాకపోతే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అనుకుంటున్నాడు, నాకు కాకపోతే కండబలం ఎవరికి ఉంది అనుకుంటున్నాడు, ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలం నాది అనుకుంటున్నాడు. సౌలు రాజుకి తెలిసిపోయిన సీను, అప్పటికే చాలా నష్టాలు చూసేశాడు. దేవుడు నాకు తోడు లేడు అని గ్రహించాడు. ఇక్కడ నాకు ప్రవక్తల ద్వారా కానీ మరి ఇతర స్వప్నముల ద్వారా కానీ దర్శనముల ద్వారా కానీ దేవుడు నాతో ఏమీ మాట్లాడలేదు, యెహోవా నన్ను ఎడబాసేశాడు అని చెప్తాడు. ఇప్పుడు మనం సౌలు గారు లాగానే బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేసేయడం చూసుకోండి. మీ జీవితంలో వస్తున్న శ్రమలకు, మీ జీవితంలోకి వస్తున్న నష్టాలకు, మీ జీవితంలో మీరు చూస్తున్న ఎన్నో ఇబ్బందులు, శోధనలకు కారణం దేవుడు మనతో లేడు. గ్రహించండి. ఎందుకు అంటే మనమే కేవలం మార్చుకోండి. ఒకే ఒక్క ఛాన్స్, అవకాశం దొరకక మళ్ళీ వేదికాలను మీరు చూసిన ప్రభువా అని మీరు అడిగినా మీరు దేవుడి మీదకి ఆలకించకపోవచ్చు. మీ పాపపు బ్రతుకులలో ఇంకా చోటిచ్చారంటే మీ జీవితంలో అదేదో తీసేసుకోండి. సంసోను లాగా లోపలే పెట్టుకోకుండా ఉండకండి. సౌలుకి బుద్ధి వచ్చాక వెతుకుతున్నాడు, ఛాన్స్ లేదిక, దేవుడు మాట్లాడలేదు, నేను మాట్లాడినాడంతే. ఏషా వెతుకుతున్నాడు, లేదిక అన్నాడంతే ఛాన్స్. ఏ రోజు నీకు ఆఖరి రోజు తెలియదు, అదే లాస్ట్ ఛాన్స్ అని నీకు తెలియదు, గుర్తుపెట్టుకో. అదే దేవుడిచ్చిన ఛాన్స్. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని మాటలు నీకు ఎప్పుడు పడితే అప్పుడే నువ్వు సెట్ చేసేసుకోవాలి, అప్పుడే సెటరేట్ చేసుకోవాలి. లేకపోతే ఇక నష్టం ఎవడు పోడ్చలేనిది, తీర్చలేనిది ఎవడు. సోదరి సోదరుడా, ఈ మాటలు విన్న మీరంతా, మనమంతా శ్రద్ధ కలిగి వెతుకుదాం. చావక ముందే శ్రద్ధ రావాలి మనకి. దేవుణ్ణి వెతుకుదాం. ఎక్కడ దేవుని మాటలు వినపడితే అక్కడికి పరుగు పెడదాం. ఆత్మీయంగా అభివృద్ధి చెందుదాం. ఇదే ఈ ఆత్మీయ అభివృద్ధి కొరకైన మొదటి బైబిల్ సెమినార్లో ఈ సందేశం.